అదొకటి. అది కాకుండా దాని మీద కాకుండా నువ్వు ఏ తెలంగాణ వాళ్ళ దిష్టి తలిగి ఆంధ్రాలో కొబ్బరి చెట్లు ఎండిపోయినాయనే స్థాయికి నువ్వు మాట్లాడినావు అంటే తెలంగాణ ప్రజల మీద నీకున్నటువంటి గౌరవం ఏంటిది? ఇంకొకటి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నేను 11 రోజులు అన్నం తినలేదు అని అన్నాడు. వ్యతిరేకించండు, ఆయన వ్యతిరేకించండు, వాళ్ళ అన్న కూడా వ్యతిరేకించండు పార్లమెంట్లో వాళ్ళ అన్న యూనియన్ టెరిటరీ కావాలన్నాడు. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఇక్కడ రాజకీయ ఆధిపత్యం చేసేందుకు వస్తున్నారు అనే దానికి ఇప్పుడు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూర్చున్నప్పుడు చాలా వివరంగా చెప్పి కంట్రోల్ గా చేసేది ఉండే. ఇప్పుడు ఆ పదాలు వాడిన వాళ్ళను గ్యాంగ్ నువ్వు వెనక పెట్టుకున్న తర్వాత అది నువ్వే అనిపించినావు కదా, దాని తర్వాత నువ్వు క్షమాపణ చెప్పలే. మరి పెద్ద మనిషి నీ ఇంటికి వచ్చిన ఆయనకన్నా క్షమాపణ చెప్పాలి కదా. మీతో పృథ్వీరాజ్ చెప్పలే, తులసి చంద్ చెప్పలే, నాగేశ్వర్ చెప్పలే, పక్కకు పడేసాయి. ఆ పెద్ద మనిషిని చెప్పాలి కదా. ఆ పెద్ద మనిషి ఏమన్నాడు, ఏదో నీ పెళ్లిళ్ళ గురించి మాట్లాడి ఏ సనాతన ధర్మం చెప్పింది అని అడిగిండు క్వశ్చన్. మరి దాంట్లో ఎక్కడ ఉంటే నువ్వు వివరణ చెప్పింది సార్ ఎన్ని పెళ్ళిళ్ళని చేసుకోవచ్చు అని చెప్పిందని చెప్పు. అదేమన్నా ఉండేది ఉంటే నీకు ఆన్సర్ ఉండేది ఉంటే. లేదు, కడుపు కాలింది కదా, నువ్వు అప్పటికే నువ్వు బూతులు నాగేశ్వర సార్ను తెలంగాణ పేరు చెప్పు, తెలంగాణ అమ్మలను అక్కలను చెల్లెలను నువ్వు తిట్టిన తర్వాత మాట్లాడకుండా ఉండదా? మాకు ఆత్మాభిమానం లేదా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకవాదం అనేది తీసుకొస్తున్నారు, ఇది ఉగ్రవాదంతో సమానం అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. అసలు ప్రత్యేకవాదం మాట్లాడినటువంటి వ్యక్తి తన ఓకే. ఇప్పుడు మద్రాస్ రాష్ట్రంకి వెళ్ళి వాళ్ళు సపరేట్ అయ్యి కొట్లాడినటువంటి పొట్టి శ్రీరాములు విగ్రహం దగ్గరికి పోయిండు. మరి ఆయన జయంతి ఉన్నదో నాకు తెలియదు, వర్ధంతి ఉన్నదో నాకు తెలియదు, ఉన్నట్టయితే నాకైతే తెలియదు. మరి ఏం లేకుండా అసద్ధర్మంగా నువ్వు పోయి అయితే కలిసినావు కదా. మరి మద్రాస్ స్టేట్కి వెళ్ళి బయటకు వచ్చిన ఆయన ఏంటిది అసలు? ఆయన ప్రత్యేకవాది ఆయనే కదా. అంటే ఇప్పుడు ఆ పెద్ద మనిషిని పట్టుకొని నువ్వు పొట్టి శ్రీరాములను పట్టుకొని నువ్వు ఇప్పుడు ఉగ్రవాది అంటావా? ఉగ్రవాదేనా? నువ్వు నా ఆంధ్ర వాళ్ళని తిడుతున్నావు. ఆంధ్ర వాళ్ళని ఎక్కడికి వెళ్ళి వచ్చిందా? నా భారతీయులను మాట్లాడు. నువ్వు ఆంధ్రాని ఎందుకు మాట్లాడతా? నీ ప్రాంతం గురించి నువ్వు మాట్లాడేది. నువ్వు ఉగ్రవాది. అసలు ఇక్కడికి వచ్చి అంటే భారతదేశం అంటేనే ఒక్కొక్క విభిన్న రాష్ట్రాలు, విభిన్న సంస్కృతులు, సాంప్రదాయాలు ఇవన్నీ పట్టుకొని ఒక యూనియన్ అయింది ఇదంతా. ఫజల్ అలీ కమిషన్ చెప్పింది కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రకారంగా జరగాలి ఇదంతా అని చెప్పని ఒకటి పెట్టుకున్నారు. అప్పుడు ఒక కొలమానం పెట్టుకున్నారు. అట్లంటే హిందీ స్పీకింగ్ కూడా చాలా స్టేట్స్ ఉన్నాయి హిందీ స్పీకింగ్. సో ఇటువంటి అన్ని ఇప్పుడు ఈయన పెట్టి ఇక్కడికి వచ్చి ఉగ్రవాదం అనే పదము ఫస్ట్ అది తీసినందుకు, ఈ తెలంగాణ ప్రాంత ప్రజలను అమరులను అవమానపరిచినందుకు, ఈ అస్తిత్వం గురించి కొట్లాడిన వాళ్ళని అవమానపరిచినందుకు, నీ వాళ్ళు కూడా తాగి అమరుల కుటుంబాలను అవమానపరిచినందుకు, ఈ త్యాగాలను అవమానపరిచినందుకు ఫస్ట్ ఆయన మీద ఉగ్రవాదం కేసు పెట్టి టెర్రరిస్ట్ కన్నా ఘోరం అని చెప్పి ఆయనను ఫస్ట్ బొక్కల వారాలి. దేశ సమగ్రతను దెబ్బగొట్టే రీతిలో మాట్లాడిండు. ఎంత రెచ్చగొట్టి మాట్లాడిండంటే జాతీయ గీతం వీళ్ళు వాడరని చెప్పని మాట్లాడతాడు. ఏం నాన్ సెన్స్, ఇక్కడ ఏడున్నావు? నీ లెక్క రోజుకొక పూటకో బుద్ధి కాదు కదా. రోజుకో పుస్తకం పట్టుకొని రోజుకో పెద్ద మనిషిని చూపించేది కాదు కదా. చెగువిరా పుస్తకాలు చూపిస్తావు, ఒకసారి భగత్ సింగ్ పుస్తకాలు చూపిస్తావు. భగత్ సింగ్ ఏం ఐడియాలజీ? కమ్యూనిస్టులు కూర్చొని చేసినట్టు ఎవరైనా కమ్యూనిస్ట్ నేనైతే కాదు. నా లైన్ ఓన్లీ పీపుల్ సెంట్రిక్ పాలిటిక్స్ నాది. నీదేమో భూతు పురాణం మీదంతా. పోనీ ఇవన్నీ ఏంది మళ్ళా? నువ్వు చేసిండేంది అసలు కథ ఏంది వెనకంతా? ఎందుకు మీకు హైదరాబాద్ మీద ప్రేమ? ఎందుకంటే వాళ్ళు ఆస్తులు ఉన్నాయి, ఆస్తులు వాళ్ళు ఇల్లీగల్ గా సంపాదించారు కాబట్టి ఎక్కడనే వాళ్ళ ఇబ్బంది అవుతుంది. ఏ ఆంధ్రులకు ఇప్పటిదాకా ఇబ్బంది అయింది? జరగలే కదా. మమేకమైరు. నాకు చాలా మంది ఫోన్ చేస్తున్నారు. నాకు సెటిలర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా అరే నేను వస్తుంటానా, ఆ మీటింగ్ వస్తుంటానా అని ఒక మిత్రులతో చెప్పి పంపిండు. తను ఎక్కడో ఛత్తీస్గఢ్ లో ఉన్నాడంట, నేను రాలేకపోతున్నా అని చెప్పాను. ఇది ఎక్కడ కథ? వీళ్ళు వచ్చి మన మధ్యలో విద్వేషాలు రెచ్చగొడుతున్నారు ఏందని. ఎక్కడన్నా ఇంత భీకరమైన పోరాటం జరిగింది కదా, ఒక చిన్న దాడి జరిగిందా? కానీ ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, మమ్మల్ని తరిమి కొడుతున్నారని పవన్ కళ్యాణ్ అక్కడ పోయి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నాడు. ఎవరిని తరిమి కొట్టిరు? ఒక 10 పేరు చెప్పనాలే. ఎవరిని ఇక్కడ దందాలు బంద్ చేపించి ఫ్యాక్టరీలు పంపించారు? ఎవరు ఉద్యోగాలు చేస్తుంటే వాళ్ళ ఇళ్ళకి వచ్చి కొట్టి పంపించారు? చెప్పండి. అది ఎందుకు? ఆయన భూమి మీద ఏదైతే జనవాడ భూమి ఉన్నదో ఆ భూమిని తప్పుడుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నావు. అది చెరువు భూమి, ఇక్కడ పేదోళ్ళకు సంబంధించినటువంటి, ఇక్కడ ప్రజలకు సంబంధించినటువంటి భూమి అని చెప్తే అక్కడికి ఆయనకు వాళ్ళకు ఇంకా వణుకుతున్నది, ఒక్కొక్కరికి వణుకుతున్నది. ఎవరికి అక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ ఇల్లీగల్ గా ఇంకా చాలా ఉన్నాయి. ఆ కోడి చెరువు అంశము తీసుకొచ్చింది మీరు, ఇంకొంతమంది కూడా వేరు కదా. సో అక్కడ పోయినప్పుడు ఆ కోడి చెరువు నిజంగానే ఆయన కబ్జా పెట్టిండేనా, లేకపోతే కొనుక్కున్నా అని చెప్తున్నాడు కదా? నాకు ఆల్రెడీ నేను కొనుక్కున్నది, ఆ చెరువుల్లో ఉన్నది కూడా కొన్ని ప్రాంతాల్లో అట్లా ఉంటాయి, అవి పట్టాలండి అని చెప్పి మాట్లాడుతున్నారు. మీరు ఇంకొంతమంది రగన లాంటి వాళ్ళు ఇంకా చాలామంది దాన్ని బయటికి తీసారు కదా. సో ఇప్పుడు ఆయన ఏం ఛాలెంజ్ చేస్తున్నా అంటే వీళ్ళ మీద నేను కేసులు పెడతా అని అంటున్నాడు. ఒకవేళ నిజంగా నేను కబ్జా చేసినట్టయితే ఈ తెలంగాణ ప్రభుత్వానికి రాసిస్తా అంటున్నాడు. మరి దానికి మీరు రెడీగా ఉన్నారా ఛాలెంజ్కి? నేను 200% నేను అడుగుతున్నా, కేసులు పెట్టాలి మా మీద. నా మీద, రఘు మీద, సీను మీద, ఇంకా పోయిన వాళ్ళు ఎవరున్నారో మా అందరి మీద కేసులు పెట్టు. లేకపోతే మా ముగ్గురు మీద పెడితే మా ముగ్గురు మీద పెట్టు.
బరాబర్ నువ్వు కేసులు పెట్టాలి, మేము బొక్కలకు పోవాలి. అది తేలాలి, ఆ భూమి ఏంటిదో ఎవరిదో అని తేలాలి. చార్మినారు మన ట్యాంక్ బండో లేకపోతే బతుకమ్మ చెరువో నాకు పట్టా ఉన్నదని చెప్పని నేను రాసిస్తే కొంటారా? మొత్తం ఫెన్సింగ్ వేసిండు ఆయన, చెరువుకు మొత్తం ఫెన్సింగ్ వేసిండు. పట్టా భూములు ఉండేయని కాదు, పట్టా భూములు చెరువులలో ఉన్న వాటి ఉంటాయి, కానీ ఏక ఫసల్ భూములు ఉంటాయి, అవి ఎవరికి ట్రాన్స్ఫర్ అయ్యేది కావు. డైరెక్ట్ నక్సా ప్రకారంగా కోడి చెరువు అని ఉన్నది, మేము అందరు సంతకాలు తీసుకొని చూపించినాం కదా, ప్రపంచానికి అంతా చూపించినాం కదా. దాన్ని ఎంక్వైరీ ఏంటి గవర్నమెంట్ ఎంక్వైరీ ప్రభుత్వాన్ని అయితే నీకు ఎందుకు డౌట్ ఉన్నది, నువ్వు ఎందుకు ఛాలెంజ్ చేస్తావు? అది బరాబర్ నా భూమి అని చెప్పి నువ్వు ఎందుకంటావు? ప్రభుత్వం అయితే నేను హ్యాండ్ ఓవర్ చేస్తా అంటే అది కాదన్నట్టు కాదని నువ్వే ఒప్పుకుంటున్నావు కదా. ఎంక్వైరీ వేయాలి రేవంత్ రెడ్డి గారు, నేను దీని మీద ఎంక్వైరీ వేయమని చెప్పి నేను అడుగుతున్నా అని చెప్పి ఎందుకు అడగలే? మేము వేసినాము, ఆర్టీఐ వేసినాము, దాని డేటా మొత్తం వస్తుంది, అయ్యగారి సంగతి మొత్తం బయట పడుతుంది. ఆ ఛాలెంజ్ మీరు విసిరిరు కదా, సో అక్కడ వేయరు, మీరు అంతా కూడా చూపించారు, మొత్తం అంతా లోకాన్ని కూడా చూపించే ప్రయత్నంలో ఇప్పుడు ఆయన ఛాలెంజ్ చేసిపోయాడు. ఛాలెంజ్ చేసినప్పుడు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మన ప్రాంతానికి ఉన్నటువంటి మీరు చూసినటువంటి సమస్యల మీద తెలంగాణ ముఖ్యమంత్రి కావచ్చు, ఈ సర్కార్ కావచ్చు, ఏమైనా మనకు అండగా ఉంటుందని మీకు అనిపిస్తుందా? దాన్ని తీసుకొచ్చి బయట జనాల ముందర పెడతారని ఏమైనా నమ్మకం ఉన్నదా? ఇప్పుడు అది చూడాలి. ఇప్పటిదాకానైతే వాళ్ళకి అండగానే ఉన్నది, వాళ్ళంతా కలిసే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు విగ్రహాలు పెడుతున్నారు, ఆంధ్రలో ఎట్లా మచ్చిక చేసుకోవాలనేది ఆంధ్ర. ఇంకోటి నేను జనం గురించి చెప్తలేను నేను, ఓకే, ఆంధ్ర పెట్టుబడిదారు వర్గాలు ఇక్కడ ఎవరైతే దోపిడీ చేసినటువంటి వర్గాలు ఉన్నాయో గవాల చేతులలో మాత్రం తెలంగాణ నాయకత్వం ఉన్నది క్లియర్ కట్ గా. ఇప్పుడు వాళ్ళు ఇప్పటికే చెప్పేసి 2 రోజులలో మొత్తం బయట పెట్టారు ప్రభుత్వం, కానీ బయట పెడతలేరు. కానీ మేము ఆర్టీఐ చేసినాం, ఇప్పుడు మొత్తం బయటకు వస్తాం. వాళ్ళు వేయకుండా అవసరం అయితే కోర్టులో కూడా ఇస్తాం, కోర్టులో ఇస్తాం. దానికి కొసైలేదాకా కోడి చెరువును జనవాడ ప్రజలకు ఒప్పజెప్పేదాకా దాన్ని ఊకునే సమస్యనే లేదు. అది ఎవరెవరికైతే ఉన్నదో వాళ్ళకు ఉంటుంది. ఆ ఏక్ ఫసల్లో కూడా ఇంకోరికి రిజిస్ట్రేషన్ చేసే రైట్ లేదు. అది తరాలకెళ్ళి అక్కడ ఉండి పేదరికంలో ఉన్న వాళ్ళకు చేసుకుంటందుకు ఇచ్చేటువంటి భూములు, అవి పట్టా ఉన్నా కానీ అది చెరువు కిందనే ఇంకోరికి రిజిస్ట్రేషన్ కావద్దు. కోర్టులు డిసైడ్ చేస్తాయి కదా. ఇప్పుడు ప్రభుత్వం మీద మాకు ఇప్పటిదాకానే చేయనుంది కాబట్టి నాకు నమ్మకం లేదు. కానీ మేము ఆల్రెడీ ఇంకో తీరుగా మేము చేస్తున్నాం కదా, పెట్టమని చెప్తున్నాం కదా. మేము బరాబర్ ఇప్పుడు మేము ఆయన అంటుండు మేము మా ల్యాండ్లోకి వచ్చిండ్రు, మా దగ్గరకు వచ్చిండ్రు, రెస్పాన్స్ చేసిండ్రు, ఇల్లీగల్గా మా ఎంటర్ అయిన అన్నారు కదా. కేసు పెట్టు కదా, మేము తయారు ఉండే పోయినాం, ఆడిదాకా పోయిందే, అది జరగాలనే పోయినాం మేము. జరిగితేనే జనానికి తెలుస్తుంది. ఇలా మేము ఆ కాంపౌండ్ వాళ్ళు, ఆ చెరువు నీళ్లు అంతా చూపించే వరకు జనానికి అయితే అర్థమైంది కదా. సో మేమే చెప్తున్నాం, నువ్వు బరాబర్ పెట్టాలే. నీకు అవసరమైతే టెలిఫోన్ చేయి, చిన్న పైరవులకు ఫోన్లు చేస్తావు కదా, వాళ్ళ అన్నదమ్ములకు ఫోన్ చేస్తావు కదా, నువ్వు పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి గా పని ఉన్నది గీ పని ఉన్నది అని చెప్పి అప్పుడప్పుడు ఫోన్లు చేస్తుంటావు. మాకు ఎరికే నువ్వు ఎవరో ఏ అన్నదమ్ములకు ఫోన్ చేస్తావో తెలుసు, ముఖ్యమంత్రి తమ్ముళ్ళకి ఎవరికి ఫోన్ చేస్తావు మాకు ఎరికే. కానీ చెప్పదలుచుకోలే, నేను అదంతా చెప్పదలుచుకోలే. ఫోన్లు చేసి నువ్వు నీ పనులు చేయించుకున్నాడు ఇవన్నీ చేస్తారు కదా మీరు, అప్పుడప్పుడు ఫోన్లలో టచ్ లో ఉంటారు కదా. ఫోన్ చేసి మరి అదేందో తేల్చుమని చెప్పరాదు. అదే నువ్వు ఏ ముఖ్యమంత్రి తమ్మునికి ఫోన్ చేస్తావో వాళ్ళకే ఫోన్ చేసి చెప్పరాదు. తెలంగాణ సమాజానికి తెలుసు. అంటే మేము ఇటువంటి బయటికి తీస్తే ఇప్పుడు తెలంగాణ ప్రజలను ఉగ్రవాదులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నటువంటి అసలు ఉగ్రవాది కోడి చెరువును కబ్జా చేసినటువంటి కేడి పవన్ కళ్యాణ్ కు బేడీలేసి బొక్కలేయాలని చెప్పి మేము చెప్తున్నాం. ఆయన ఏమంటాడు, మా భూములకు వచ్చి వాళ్ళు దౌర్జన్యంగా వచ్చారు అంటున్నాడు. ఆయన కేసు పెడతాడా? లేకపోతే మేము ఎట్లాగో దీన్ని తీసుకోవద్దు, దీన్ని వదిలేదు లేదు. ఇప్పటితోనే ఆగింది కాదు, ఇక ఇంకున్నది. ఆయన సినిమా చాలా ఉన్నది, ఆయనది ఉన్నది. ఇట్లా చేసినటువంటి వాళ్ళని కూడా ఎక్స్పోజ్ చేస్తాం. వీళ్ళు ఆంధ్ర ప్రజలకు కంటకులే, ఇక్కడ ప్రజల కంటకులు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.